పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మ్రాణికొమ్మల ఆదివారం పవిత్ర వార ప్రారంభంలోనే మీకు తెలుసు అమ్మ మరియ తల్లి అంటే నాకు ఎంత ఇష్టమని చాలాసార్లు మీరు విన్నారు. ఎల్లప్పుడూ మన కోసం ఇవ్వబడిన ఇదిగో నీ తల్లి అని ఇవ్వబడిన ఆ మరియ తల్లికి అంకితం చేయబడిన గొప్ప పుణ్యక్షేత్రంలో మనం ఉన్నాం. క్రీస్తువుల సహాయ మాత పుణ్యక్షేత్రం ఎస్టీబీ సలేషన్ ఫాదర్స్ ద్వారా నడిపింపబడే ఈ గొప్ప పుణ్యక్షేత్రం. గురుశ్రీ ఫాదర్ లూయిస్ గారు ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రంలో రెక్టర్గా గొప్ప సేవలను అందిస్తున్నారు. అనేక మంది ఈ స్థలమునకు వచ్చి అమ్మ మరియ తల్లి ద్వారా అద్భుతాలు పొందుతున్నారు. సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఈరోజు మీరు నిజంగా ధన్యులు. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రం నుండి ఈ మ్రాణికొమ్మల ఆదివారం మనమందరం కలిసి కారుణ్య జపమాలను ఈరోజు ప్రారంభం చేయబోతున్నాం. ఫాదర్ లూయిస్ గారు ఈరోజు మన మధ్యలో ఉండి ఈ పుణ్యక్షేత్రం గురించి మనకు వివరిస్తారు. ఫాదర్ గారు చేస్తున్న పరిచర్యను ప్రజలను దీవించమని ఫాదర్ గారితో మనం కూడా ప్రార్థిస్తాం. ఓవర్ టు ఫాదర్ లూయిస్. థ్యాంక్ యూ ఫాదర్ సిరిల్, నైస్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, ఈరోజు ఫాదర్ సిరిల్ గారు ప్రార్థనా కూటమిని జరుపుతూ ఈ మ్రాణికొమ్మల ఆదివారం రోజున దివ్య కరుణమూర్తి ప్రార్థనను, దివ్య జపదానను చెప్పబోతుండగా ఈరోజు క్రీస్తువుల సహాయమాత పుణ్యక్షేత్రాన్ని గురించి 2 మాటలు చెప్పమని అడిగారు. ఈ క్రీస్తువుల సహాయమాత పుణ్యక్షేత్రం 1973 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తుతం ప్రతిరోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు దివ్య కరుణమూర్తి జపదండ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం 1 గంట నుంచి 4 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అలాగే ప్రతి 2వ శుక్రవారం రాత్రి జాగరణ ప్రార్థన జరగబడుతూ ఉంటాయి. ఈ ప్రార్థనల యొక్క గొప్పతనం వలన, దేవుడి యొక్క దయ వలన ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి నెల 24వ తారీఖున సాయంత్రం 6 గంటలకి ఆరాధనతో ప్రారంభమై దివ్య బలి పూజ 9:30 గంటల వరకు వెళ్తూ ఉంటుంది. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో జరిగిన గొప్ప సంఘటనలను. ఆ తల్లి దేవుడి యొక్క ఆ రక్షణ కార్యక్రమంలో ఎంతోమందిని ఆకర్షిస్తూ ఎన్నో ఆత్మలను రక్షించే విధంగా ఆ తల్లి ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మేమందరం కలిసి దివ్య కరుణమూర్తి జపదండ చెప్పబోచుండగా ఆ మరియ తల్లి తన యొక్క దివ్యమైనటువంటి ఆ సహాయ మాతగా ఉన్నటువంటి ఆ తల్లి ఇంకా ఎంతోమందిని దీవించి ఎన్నో ఆత్మను రక్షించబడేటట్లుగా ఆశ్రయించి నడిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ దివ్య కరుణమూర్తి జపదండ జరగబోచుండగా ఈ ప్రార్థనా కూటమిలో ఇంకా ఎంతోమంది వచ్చి పాప సంకీర్తనాలు చేసుకొని దివ్యమైన వెలుగు నడవబడేటట్లుగా దేవమాత దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్ సిరిల్, నైస్ ఆఫ్ యూ. ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు అర్పిస్తూ ఉన్నాను. మీరు నిజంగా ముందే చెప్పినట్టు ధన్యులు. అమ్మ మరియ తల్లి పుణ్యక్షేత్రం నుండి మ్రాణికొమ్మల ఆదివారం మొదటి రోజుననే మీరు పుణ్యం చేసుకున్నారు. అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా భక్తితో ఈ కారుణ్య జపమాలలో పాల్పంచుకొని అనేక అద్భుతాలు జరుగుతుందని ఫాదర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆ స్వస్థత అద్భుతాలు మీకు కూడా జరగాలని ఆశతో ప్రార్థించండి. ఇక్కడ ఈరోజు పవిత్ర తపస్కాల ప్రార్థన చివరి రోజు ప్రార్థన ఇంకా కొంతసేపట్లో జరగబోతున్నది. వస్తున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించమని కూడా ప్రార్థించుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర వారంలో ప్రవేశిస్తున్నటువంటి మ్రాణికొమ్మల ఆదివారం నాడు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరూ ఉద్దేశంలో అర్పించుకుందాం. డారతి రోజు, వసంత రోజు, సిల్వెస్టర్ రోజు మంచి ఆరోగ్యం, ఎలిజబెత్, సునీత, ప్రభుదాస్ సంతాన వరం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. జాన్ ఆరోగ్యస్వామి, మేరీ, స్వర్ణ, లత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాన్ చేయుచున్న ప్రాజెక్టులో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఆంథనీ, మృణాల్, జోసెఫ్, మృతుల,
మంచి ఆరోగ్యం, దైవ భయం, దైవ భక్తి కలిగి జీవించినట్లుగా వీరందరూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ప్రత్యేకతలు నెరవేరినట్లుగా మంచి ఉద్యోగం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కీర్తనను ప్రభు బేబీ బాయ్తో దీవించినందుకు కృతజ్ఞతగా తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఎస్ చిన్నపురెడ్డి కుటుంబం ప్రభు దేవుని కృపలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలందరి యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభును కర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుణ్యక్షేత్రంలో అమ్మ మరియ తల్లి ద్వారా గొప్ప కార్యములు జరుగుతుందని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రాణికొమ్మల ఆదివారం అంటేనే మనందరికీ మరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలందరి వరకు చాలా ఆనందకరమైనటువంటి ఆదివారం. ఆ రోజు నిజంగా యేసు ప్రభు యెరూషలేం ఆ పుర నగరంలో ప్రవేశించినప్పుడు ఎంత ఆనందం కలిగింది. జస్ట్ నౌ ఫాదర్ లూయిస్ SDB has explained to you that we are in the great ground which is dedicated to Our Lady, help of Christians. Yes, she will help you. And on this day, a Palm Sunday, a joyous day, when people received Jesus with great pomp and joy, they all were so happy. మీకు కూడా అదే ఆనందం కలగాలి. ఎందుకంటే యేసు ప్రభు మన పూర్వవైద్యులలో మన ఇంటికి వస్తున్న, మన హృదయలోనికి వస్తున్న గొప్ప దినమే రాణికొమ్మల ఆదివారం. పామ్ బ్రాంచెస్ సిగ్నిఫైస్ విక్టరీ. ఎస్, రాణికొమ్మలు మట్టలు ఆదివారం అంటారు. అంటే మట్టలు పట్టుకొని రాణికొమ్మలు పట్టుకొని ఓసానా 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 అని ప్రభు బిడ్డలు పాడారు. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రక్షణ వాళ్ళకు వచ్చింది.
మనకు 40 రోజులు వెయిట్ చేశాం. రక్షణ గొప్ప రీతిలో ధ్యాన రూపంలో ప్రారంభించే రోజులు ఇవి. ఈరోజు మొదటి రోజు రాణికొమ్మల ఆదివారం, బేస్తవారం, పవిత్రమైన బేస్తవారం. యేసు ప్రభు తన్ను తాను తురించి ఇచ్చిన పండుగ. శుక్రవారం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం దానికి పేరు. పవిత్రమైన శుక్రవారం. అలాగే ఈస్టర్, ఎంత గొప్ప రోజు. కరెక్ట్గా అమ్మ మరియ తల్లి ఒడిలో కూర్చున్నట్టు నాకు అనిపిస్తుంది ఈ పుణ్యక్షేత్రంలో. మీకు కూడా అలా అనిపించాలని, మీరు ఇక్కడికి రాలేరు కావున మిమ్మల్ని ఈ గొప్ప కార్యక్రమం ద్వారా ఈ స్థలంలో తీసుకువస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నట్టు భావించండి. We have brought you here to this holy ground. Please remember, it's dedicated to Our Lady of Christians, help of good Christians. ఈరోజు పల్లవిలో మార్కు 11:10 వచ్చుచున్న మన తండ్రి అయిన దేవు దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతునకు జయము, ఆ విజయ ధ్వానములు చేసిరి. వాళ్ళందరూ కూడా విజయముగా ధ్వానం చేసిరి. They were all glorifying God, saying, Blessed is the one who comes in the name of the Lord, Jesus, son of David, a king of David. Yes. మనం కూడా కలిసి పాడదాం. మత్తయి 21:15 దావీదు కుమారునకు జయము నినాదము చేయుచున్న పిల్లలను చూచి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు కోపముతో మండిపడిరి. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ టైంలో వీళ్ళు పాడకపోతే రాళ్ళు పడతాయన్నాడు. అవునా? రాళ్ళు కూడా పడుతుందంట. అంత మహిమ, అంత సంతోషం యేసు ప్రభు అక్కడ ద్వారా. ఇఫ్ దీస్ పీపుల్ డోంట్ సింగ్, stones will sing. That's what Jesus said when people objected this celebration. Matthew 21:15. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. హోసానా 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 యేసన్నా. హోసానా 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 యేసయ్యా. గిరులు తరలు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు. గిరులు తరలు సాగరులు నీకై వీచెను వింధ్యామరలు. హోసానా హోసానా యేసన్నా యేసన్నా. హోసానా హోసానా యేసన్నా యేసన్నా. పిల్లలు పెద్దలు జగమంతా, పిల్లలు పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా. నీకై వేచెను బ్రతుకంతా. ఓ దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అవినాష్, ఆశీష్, శకుంతల, నిత్య మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రం తండ్రి. అమెరికాలో ఒక వ్యక్తికి వీసా ఎక్స్పైరీ కాబోతున్నది, కానీ దేవుడు అద్భుత రీతిగా దాన్ని ఎక్స్టెన్షన్ చేయబోతుండే. స్తోత్రమయ్యా. రెండవ గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ద సెకండ్ గేట్, జాన్ 12:15, యోహాను 12:15 వచనం. సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, గాడిద పిల్లపై కూర్చుండి వచ్చుచున్నాడు. చూసారా, రాజులు ఎవరైనా గాడిద మీద ఎక్కి వస్తారా? మంచిగా సింహాసనంలో కూర్చొని అటు ఇటు ప్రజలు, సోల్జర్స్, సైనికులు ఉంటారు. అదే మన యేసయ్య రాజాకు వేరే రాజాకు ఉన్న డిఫరెన్స్. అంతా లోకమంతా పదవి, ఈ లోకమునకు చెందినటువంటి గౌరవ మహిమ కోసం ఎదురు చూస్తున్న వేళలో తగ్గించుకొని గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చొని వచ్చుచున్నాడని ప్రజలకు చాలా సంతోషం. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాజా ఆయన. ఆయన సింపుల్గా హంబుల్, ఈజ్ అ సింపుల్ కింగ్ లైక్ దాట్. హీ కమ్స్ ఆన్ ద డాంకీ, నో పామ్, నో షో. సో naturally people will get so much amazed at that sight. John 12:15 we hear this. ప్రభువా, నీ కరుణ రసమయ నీ నయనాలు సమత మమతలు సంకేతాలు ప్రభువా జనవాహినికే సుబోధకాలు అని పాడబోతున్నాం. ఆ కరుణ, ఆ నేత్రం, ఆ చూపు, జాలి, అందుకే దీనికి పేరు కరుణ జపమాల. ఎస్, ఈస్ నాట్ లైక్ అదర్ కింగ్స్, ఫ్రైటనింగ్ ఫిగర్స్ లైక్ దట్. Kings means people will get frightened like that. But his eyes are full of mercy. That's what you are going to sing. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యూదుల రాజా హోసన్నా. హోసానా 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 యేసన్నా. హోసానా 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 యేసన్నా. కరుణారసమయ నీ నయనాలు సమత మమతల సంకేతాలు. కరుణారసమయ నీ నయనాలు సమత మమతల సంకేతాలు. కంచర వాహన నీ పయనాలు, కంచక వాహన నీ పయనాలు. జనవాహినికే సుబోధకాలు, జనవాహినికే సుబోధకాలు. ఓ దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, హోసానా యేసుల రాజా యేసన్నా. ఆ ప్రేమమైనటువంటి
ఆ జాలి చూపుతో కూడిన ఆ రాజా యేసయ్య వైపు చూడండి. వారమంతా దాని గురించి ధ్యానించండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రాజా అంటే ఎట్లా ఉండాలి? శిరస్సులో మగుట్టం ఉండాలి, కిరీటం ఉండాలి, చూడటానికి గంభీరంగా ఉండాలి. వాళ్ళకి పేరు రాజా. How a king looks like? He has got a crown on his head and he looks like a gigantic figure. But our Raja is so different. Our king looks so different. మగుట్టము లేని మహారాజా అంట. మగుట్టము లేని మహారాజా. A king without crown. Soon he will be wearing another crown of thorns. అందరిలాగా బంగారంతో చేయబడిన కిరీటం కాదు, ఆయనకి ముళ్ళ కిరీటం ఇచ్చాడు. ఆ ముళ్ళు లోపలికి కూర్చుకోపోయి కన్ను దాకా పోయిందంట. అందుకే ఆ రక్తము నీళ్లు ప్రవహిస్తున్నటువంటి రాజా. ఇలాంటి గొప్ప రాజా ఎవరికి దొరుకుతారని ప్రజలకు ఆనందం కలిగింది. మీకు కూడా ఈ వారం అంతా అలాంటి ఆనందం కలిగే గొప్ప వారం. సచ్ అ కైండ్ ఆఫ్ కింగ్ హూ విల్ గెట్. అండ్ దట్స్ వై మటలు పట్టుకున్నారు, వాళ్ళు మారణి కొమ్ములు పట్టుకున్నారు. అంటే జయం కలిగించే రాజా. మగుట్టం లేదు, సైన్యాధిపతి లేదు, సైనికులు లేరు, ఉన్న వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు, చదువు రాని వాళ్ళు. అందుకే ఆయనకి ఇంకొక పేరు పేదల పాలిటి పెన్నిది. పేదలకు స్వార్థని ఇవ్వటానికి వచ్చిన దేవుడు ఆయన. పేదలను చూసి చాలామంది విమర్శించేవారు, మీరు ఏదో చేసి ఉంటారండి, అందుకే పేదలుగా మారిపోయారు. కానీ యేసు ప్రభు వచ్చినది పేదలకు సువార్తను బోధించి. లూకా 4:18 అలా చదువుతున్నా. The poor people might have been blaming. Those days they were blaming for everything. You might have done something, that's why poverty. పేదలంటే కేవలం డబ్బు మాత్రం కాదండి. కొందరికి వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, పేదరికం, కొరతలు. ఇంకా కొంతమంది పాపాత్ములు, విభచారులు, వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి. అందుకే అలాంటి పేదలందరినీ ప్రేమించిన ఆ రాజా వస్తున్నాడని అందరూ పాపాత్ములు అందరూ కలిసిపోయారు, ఒక్క కొంపుగా మారిపోయారు. అక్కడ ఎవరికి పక్షపాతం లేదు, అందరికీ రాజా. ఈ రోజులలో మన పేదరికములు అన్నీ తొలగిపోవును గాక. ఎవ్రీ పావర్టీ, ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ ఫ్యామిలీ, మే ద కింగ్ ఆఫ్ కింగ్స్ reign over your life and remove every kind of blocks in your life. Amen. ఈ రాజా పరిపాలించే రోజు ఈ వారం లోపల మీ ఇంటిలో వచ్చును గాక. Amen. పాడదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. దావీదు తనయా హోసానా, యూదుల రాజా
యేసన్నా దావీదు తనయా హోసానా యూదుల రాజా యేసన్నా హోసానా 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 యేసన్నా హోసానా 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 యేసన్నా పేదల పాలిటి పెన్నిదివై పాపుల రక్షకుడైనావు పేదల పాలిటి పెన్నిదివై పాపుల రక్షకుడైనావు హోసానా హోసన్నా యేసన్నా యేసన్నా హోసానా హోసానా యేసన్నా యేసన్నా మకుటము లేని ఓ మహారాజా మకుటములేని ఓ మహారాజా పరిచితి నివిగో మా హృదయాలు పరిచితిని మా హృదయా ఓ దావీదు తనయా హోసానా యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసానా యూదుల రాజా యేసన్నా. పేదలకు సువార్త ఈ వారం లోపల లభించునుగాక. ఆమేన్. దుష్టాత్మ శక్తులు బంధింపబడునుగాక. ఆమేన్. అందరికీ జయం కలిగే వారముగా ఈ వారం మారునుగాక. ఆమేన్. ఆయనకి ముళ్ళ కిరీటం, మనకు మహిమా కిరీటం లభించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి రోజుననే అమ్మ మరియ తల్లి ఒడిలో కూర్చొని అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళే మ్రాణికొమ్మల ఆదివారం సందర్భంగా ఈ క్రీస్తువుల సహాయమాత పుణ్యక్షేత్రంలో ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యం లభించింది. ఈ కరపత్రిక మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా కరపత్రికను మరొకసారి మీకు వివరిస్తారు. ఈ కరపత్రికలో 22, 23, 24 ఈరోజు లాస్ట్ రోజు. ఇక్కడ వాక్య పరిచర్య జరుగుతుంది గుంటూరులో ఒక గ్రౌండ్లో. వేల సంఖ్యలో ప్రజలు ఈరోజు రాబోతున్నారు. వాళ్ళందరినీ బట్టి స్తోత్రం చెల్లించండి. ఆ వేల సంఖ్యలో మీరు కూడా కొన్ని వేల ఆశీర్వాదాలు పొందటానికి ఈ పుణ్యక్షేత్రం నుండి ఈ కార్యక్రమం మీకోసం అమ్మ మరియ తల్లి యేసయ్యను మీకోసం ప్రార్థించే ఆరాధన జరుగుతుంది. మీరు నమ్మినట్లయితే మీ ఇంటికి యేసయ్యతో పాటు మరియ తల్లి వచ్చే ఆరాధన జరుగుతుంది. మరియ తల్లి ఆ రోజు ఆమెకు అన్నీ తెలుసు కదా. వీళ్ళు మ్రాణికొమ్మలు పట్టుకొని ఇలా ఆరాధిస్తున్నారు, నా కొడుకుని చంపబోతున్నానని తెలుసు. కానీ మౌనముగా అవన్నీ ఫాలో అవుతుంది.
ఈ వారం అంతా మౌనముగా అమ్మ మరియ తల్లితో ప్రయాణం చేసే వారం కావున మనము ఆ పుణ్యక్షేత్రం నుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దిస్ ఈస్ ఎ స్పెషల్ డే. We are in the shrine dedicated to Our Lady of all Christians, help of all Christians. She helps you as a Christ child. She moves slowly, gently, silently along with Jesus. The same people who hold these palm branches, they are going to kill him, crucify him. They are going to shout out next day. This is the crowd. ఈ క్రౌడ్ మెంటాలిటీ, దట్స్ అ క్రౌడ్. ఒకరోజు ఓసాన్ అంటారు, నెక్స్ట్ డే చంపుతారు. అలాంటి లోకం. కానీ దేవుని వైపు చూడాలని మనం నేర్చుకోవాలి. ఈరోజు యేసు ప్రభుని చూస్తే సంరక్షణ ఎప్పుడు ఉంటుందని నమ్మే ప్రార్థన ఈరోజు చేస్తున్నాం, ఈరోజు కూడా చేస్తాం. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును క్రీస్తువుల సహాయమాత పుణ్యక్షేత్రంలో 3 రోజుల వాక్య పరిచర్యలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి పుణ్యక్షేత్రం నుండి ప్రార్థనలన్నీ ఫలించును గాక. యేసువా నేను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ప్రార్థనతో ముందుకు సాగుదాం. మన జీవితం చాలా మంది ఎలా జీవిస్తున్నారంటే ఈ లోకమే జీవిస్తున్నారు. కానీ ఈ లోక జీవితం కొన్ని రోజులకే క్షణికమైనది, బుడద వంటిది, మాయమైపోతాం. ఫిలిప్పీ 3:20లో మనం ఇలా చదువుతున్నాం, కానీ మనము పరలోక పౌరులం, దీవి నుండి మన రక్షకుడు యేసుక్రీస్తు కొరకై మన ఆతురతతో వేచి ఉన్నాము అని రాయబడి ఉన్నది. We all are pilgrims on this earth and we have one home, eternal home, that is heaven, my dear brothers and sisters. అందుకే జీవితమే ఒక ప్రయాణమయ్యా, పరలోకం నా గమ్యమయ్యా, నీతో కలిసి ప్రయాణం చేసేదనయ్యా, రక్షించే జెరూసలేం చేరదనయ్యా అని పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, the whole life is like a pilgrimage and we need to constantly move towards heaven. పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితమే ఒక ప్రయాణము, పరలోకము నా గమ్యము, నీతో కలిసి ప్రయాణించదన్, రక్షించే జెరూసలేం ఒకరోజు చేరేదను. పాడుదాం. దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా. హోసానా హోసానా యేసన్నా యేసన్నా. హోసానా 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 యేసన్నా.
జీవితమే ఒక ప్రయాణము, పరలోకము నా గమ్యమయ్యా. జీవితమే ఒక ప్రయాణము, పరలోకమే నా గమ్యమయ్యా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా. నీతో కలిసి ప్రయాణించెదము, నీతో కలిసి ప్రయాణించెదను, రక్షించే యెరూషలేము చేరెదము. రక్షించే యెరూషలేము చేరెదము. ఓ దావీదు తనయా హోసన్నా, యోధుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసన్నా, యోధుల రాజా యేసన్నా. ఈ ప్రోగ్రాం అన్నీ దేనికి? ఇక్కడే ఉండటానిక, ఒకరోజు పరలోకం పోవటానికి. పాస్పోర్ట్ ఇచ్చే ప్రోగ్రాం ఇది. ప్రార్థన చేసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. ఎవరు మిస్ కాకూడదండి. ఏప్రిల్ 7 ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం 10 గంటలకు ప్రారంభమవుతుంది పరలోక మహోత్సవం. ప్రభువే కోరుకున్న మహోత్సవం, పండుగగా జరపమన్నాడు. ముత్తంగిలో ఏప్రిల్ 7 దైవ కారుణ్య మహోత్సవం. యేసు ప్రభు కోరుకున్న పండుగ ఇది. ఆ రోజు పరలోక కీటికలు తలుపులన్నీ ఓపెన్ చేసి పెడతాడంట. కానీ మంచి పాపసిద్ధం చేయాలి, నిండు పూజలు పాల్గొనాలి, మీరు అక్కడికి రావాలి, థ్యాంక్స్ చెప్పాలి. అన్ని ప్రోగ్రాం క్యాన్సిల్ చేయండి. ఎందుకు? ప్రభు కోరుకున్న పండుగ ఇది. ముత్తంగిలో 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూజా బలి, స్వస్థత ప్రార్థన, కారుణ్య జపమాల. April 7th is a great feast of divine mercy. It's a feast which is wished by Jesus, whereby he will open the floodgates of heaven and bless you. Making a good confession, participating in the Holy Mass, coming for the healing service 3 to 4, a special mercy chaplet for all of us. Amen. Come and be blessed. మీరందరూ కుటుంబ సమేతంగా వస్తారు. కరోనా వద్దు ప్రభా, కరుణ కావాలి ప్రభా అని అడిగే గొప్ప ప్రార్థన. ప్రార్థనతో ఆశతో ఆ రోజు వచ్చే వాళ్ళందరి కోసం ఇప్పుడే ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇక్కడ కొంతసేపటిలో 3వ రోజు, చివరి రోజు స్వస్థత కూటం తపస్సు కాలంలో ఈ ప్రాంగణంలో గ్రౌండ్లో జరగబోతుంది. నేను ప్రార్థిస్తున్న ఈ మందిరం నుండి బయట గ్రౌండ్లో జరుగుతుంది. ప్రత్యేకంగా చైర్లో కూర్చోబోతున్న వాళ్ళందరినీ చైర్ని ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థన చేయండి. ప్రజలందరూ కూడా కదలి వస్తున్నారు. ఈరోజు 24వ తారీఖున సహాయమాత పుణ్యక్షేత్రంలో అదర్వైజ్ ఆల్సో కొన్ని ప్రార్థనలు జరుగుతుంటాయి. అందరూ కలిసి రాబోతున్నారు.
ప్రజలకు ఈ విషయం తెలుస్తూ సువార్త ప్రతి ఒక్కరు వినాలని చివరి గుర్తులో ప్రార్థించుకోండి. ఎస్, వీఆర్ స్టాండింగ్ ఇన్ దిస్ holy ground, and just beyond this is the big ground where thousands of people are expected the last day of the program today, and today is a day where we hold the palm branch. No, ఈరోజు మనము రాణి కొమ్మలు పట్టుకుంటాం. అంటే రాణి కొమ్మలు జయమునకు గుర్తని స్టార్టింగ్లో చెప్పాను. స్టార్టింగ్ నుంచి చూడని వాళ్ళు స్టార్టింగ్ నుంచి వినండి. ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి ఇంట్రొడక్షన్లో ఇది ఎలాంటి పుణ్యక్షేత్రం అని చెప్పారు. ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా చెప్పారు. నేను పుట్టి నా 5 సంవత్సరాల్లోనే పుణ్యక్షేత్రం నుంచి ప్రజలు ప్రార్థన మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత గొప్ప స్థలం నుండి మీరు వింటున్నారో మామూలు స్థలం కాదు. ఆఫ్టర్ ఐ వాజ్ born 5 years old, this was already there. From this beautiful church, such a beautiful program is going on. క్రైస్తవుల సహాయమాత మా కొరకై ప్రార్థించండి. ఓ లేడీ, అవర్ లేడీ ఆఫ్ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్, Pray pray for for us. us. ప్రియమైన సహోదరులారా, ఎందుకో గుంటూరు మేతరాశ్రమంలోని పవిత్ర వారంలో 2 రోజులు ఉంటున్నాం. ఈ వారం ఇక్కడ పెద్ద బేస్తవారం, ఎక్కడ ఇంకొక పుణ్యక్షేత్రం ఎవరికి డెడికేట్ చేయబడింది, కార్మేల్ మాత రంగిపురం చర్చిలో ప్రాంగణంలో పెద్ద బేస్తవారం, పాదాలు కడిగి కడరాత్రి భోజనం, పాస్కా పండుగ సందర్భంగా మన టీం మళ్ళీ ఒకసారి అక్కడికి రాబోతున్నాం. గుంటూరు మేతరాసనం ఈ సంవత్సరం 2 సార్లు పవిత్ర వారంలో. సో గుంటూరులో ఉన్నవాళ్ళు, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు పెరంగిపురం వచ్చి కూడా పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. ఆన్ మాండీ థర్స్డే విల్ బి అగైన్ ఇన్ గుంటూరు. ఐ డోంట్ నో వై గుంటూరు met the diocese this holy week. We are here and they are expecting so many, around 3,000 people like that. On Monday, Thursday, please pray for us once more. We will be there. Those who miss this program, you are welcome to come and participate. అక్కడికి వచ్చేటప్పుడు మీకు కావలసిన ఈ ప్రత్యేకమైనటువంటి దివ్య కారుణ్య సర్టిఫికెట్ కూడా ఎవరైతే మిస్ అయ్యారో పొందుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక చిన్న ప్రకటన, ఎవరైతే కారుణ్య ప్రార్థన మహోత్సవంకి వస్తున్నారో ఈ సర్టిఫికేట్ మీరు తీసుకొని రావాలి. ఎందుకంటే రెన్యూవల్ ఉంటుంది. రెన్యూవల్ అంటే నూతనీకరణ చేసుకోవాలి. ఎప్పుడు చదివేది కదా అని కాదు, మళ్ళీ ఒకసారి దీన్ని అర్పించి నూతనీకరణ చేసుకోబోతున్నాం. విల్ బి కాన్సక్రేటింగ్ దిస్, రెన్యూవింగ్ అవర్ ప్రామిస్ బిఫోర్ గాడ్. కింద మీ పేర్లు లిఖించుకున్నారు కదా, ఆ పేర్లను ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకొని రావాలి. ఎస్, విల్ బి రెన్యూవింగ్. రిమెంబర్ ద పీపుల్ హూస్ నేమ్స్ అండ్ ఫ్యామిలీ యూ రోట్, బ్రింగ్ దమ్. విల్ హ్యావ్ అ రెన్యూవల్ ప్రోగ్రామ్ ఆన్ 7th. సంవత్సరాలు ఒకసారి నూతనీకరించుకోవాలి. అలాంటి పండుగ జరుగుతుంది. భోజనం తీసుకుని రావాలని అక్కర్లేదు, మామూలు భోజనం కాదు, విందు తయారు చేస్తాం మీకోసం. డోంట్ బ్రింగ్ మీల్స్, విల్ బి గివింగ్ ఎ బ్యాంక్వెట్ ఫర్ యూ. పీపుల్ ఆర్ స్పాన్సరింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ గాడ్ అండ్ ప్రే ఫర్ దమ్. చివరి గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తి లూకా 10వ అధ్యాయం 30వ వచనంలో యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోయాడు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితులు. దేవుణ్ణి వదిలిపెట్టి ప్రజలు వెళ్ళిపోతున్నారు. గాయపడి, గాయములతో, వ్రణములతో, వేదనతో, దుఃఖముతో, శాపముతో, పాపముతో, రోగముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వారం లోపల యెరూషలేమునకు వెళ్ళి రక్తం చెందిన యేసు ప్రభు ద్వారా విడుదల కలుగునుగా. Amen. Luke chapter 10 verse 30, we hear a person who comes, go us away from Jerusalem to Jericho. What's the result? He was wounded, broken. Maybe our life is like that. Don't worry. This week you look at this. This is palm branch. What for? Symbol of victory. This week, even if you have gone away from Jerusalem to Jericho and wounded, this week with the blood of Jesus, he will buy you back. Amen. ఈ వారంలో ప్రభు మనలందరినీ యెరూషలేమునకు తిరిగి తీసుకొని రాబోతున్నాడు. Amen. యెరూషలేం అంటే పవిత్రమైన స్థలం, అద్భుతాలు జరిగే స్థలం, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని కనులారగాంచి దీవెనలు పొందే రోజులు ఇవి. పాడబోతున్నాం ప్రియమైన సహోదరులారా. రక్షించే యెరూషలేం యాత్ర ఇది, మాకు ముందుగా నడిచే యాత్ర ఇది, మా పాప మోసే యాత్ర ఇది, పరలోకం తీర్చే యాత్ర ఇది. లూకా 23:43, యెరూషలేములో మంచి దొంగకు పరలోక రాజ్యాన్ని దేవుడిచ్చాడు. పాడుదామా ప్రియమైన సహోదరులారా. పాడి ముగించే లోపల వ్యాధులన్నీ నయమైపోవునుగాక. Amen. ఈ మ్రాణి కొమ్మలు జయమునకు గుర్తు. పాడి ముగించే లోపల మీ ఓటమి తొలగిపోయి ఓటమి శక్తులను బంధించి దేవుడు మీకు జయం కలుగ చేయునుగాక. Amen. ఒక్క ఇంటిలో దరిద్రం అది ఎక్కడ కలిసి రాదు. ఆ ఇంటిని దేవుడు ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
అనేక మంది వ్యాధి బాధల నుండి విడుదలను ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. అభిషేక్ నీ పేరు కానీ అభిషేకమే లేదు. ఈ రోజు నుండి అభిషేకం ప్రారంభమవుతున్నది. ఆమేన్. కాళ్ళు చేతులను బంధించిన దుష్టాత్మ శక్తులు ఈ రోజు బంధింపబడిను గాక. ఆమేన్. పాడుదాం. పాడి ముగించే లోపల విడుదల, స్వస్థత, జయం కలుగునుగా. ఆమేన్. ఓ దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. హోసానా హోసానా యేసన్నా యేసన్నా. హోసానా హోసానా యేసన్నా యేసన్నా. రక్షించే యెరూషలేం యాత్ర ఇది, మాకు ముందుగా నడిచే యాత్ర ఇది. రక్షించే యెరూషలేం యాత్ర ఇది, మాకు ముందుగా నడిచే యాత్ర ఇది. హోసానా 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 హోసానా. హోసానా 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 హోసానా. నా పాపం మోసే యాత్ర ఇది, నా పాప మోసే యాత్ర ఇది. పరలోకం తెరచే యాత్ర ఇది. పరలోకం తెరచే యాత్ర ఇది. జయం 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 జయం, యేసయ్యా నామములో జయం జయం. జయం 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 జయం, యేసయ్యా నామములో జయం జయం. యేసు రక్తములో జయం జయం. యేసు రక్తములో జయం జయం. రాజాది రాజా యేసు రాజా, రాజాది రాజా యేసు రాజా. రానై ఉన్నవాడా యేసు రాజా, రానై ఉన్నవాడా యేసు రాజా. దావీదు తనయా హోసానా, దావీదు తనయా హోసానా. స్వస్థతనిచ్చేవాడా హోసానా, స్వస్థతనిచ్చేవాడా హోసానా. అద్భుతాలు చేసేవాడా హోసానా. మీ అందరూ కూడా బ్రాణి కొమ్మలు ఈ రోజు ఉదయం నుంచి పట్టుకొని ఉన్నారు. ఫ్రమ్ మార్నింగ్ ఆర్ హోల్డింగ్ ద పామ్ బ్రాంచెస్. అది మీ ఇంటిలో జయమునకు గుర్తుగా మారును కాక. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జయం పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు డొన్ బోస్కో చర్చ్ లో జరుగుతున్న చివరి రోజు ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే బేస్తవారం పెరంగిపురంలో జరుగుతున్న ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుక్రవారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ముక్తంగిలో జరుగుతున్న శిలువ మార్గం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో శనివారం అర్ధరాత్రి 11 గంటల నుంచి 10 నుంచి 1 గంటల వరకు జరుగుతున్న పునరుత్థాన పండుగ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో ఆదివారం 10 నుంచి 1 గంటల వరకు జరుగుతున్న పునరుత్థాన పండుగ పూజ కార్యక్రమాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా 7వ తారీఖున జరగబోతున్న
కారుణ్య జపమాల పండుగ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏప్రిల్ 14 జరుగుతున్న స్వస్థత కూట మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పుణ్యక్షేత్రమును నడిపిస్తున్నటువంటి ఫాదర్ లూయిస్ గారి మీదను మంచిగా మమ్మల్ని ఆహ్వానించి ప్రేమతో చూసుకుంటున్న గురువులను, ఇక్కడ ఉన్న ప్రజలను, వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అంధకార శత్రును బంధించే ఈ వారం మీ ఇంటిలో నిజముగా జయముగా మారునుగాక. ఆమేన్. విడుదలనిచ్చే రోజులుగా మారునుగాక. ఆమేన్. మీరు కోరుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మీ కుటుంబంలో మీరు జయ జెండా పట్టుకున్నట్టు ఈ రాణి కొమ్మలు మీకు, మీ కుటుంబానికి జయప్రదమైనటువంటి గుర్తుగా మారునుగాక. ఆమేన్. యేసు నామములో మిమ్మల్ని ఓడిస్తున్న దుష్టాత్మ శక్తులు, ఆర్థిక ఇబ్బందులు, కష్ట దుఃఖములన్నీ ఈ వారం లోపల యేసు నామములో మాయమైపోవునుగాక. ఆమేన్. ఆంతరిక శక్తులు, చేతబడి శక్తులు, రోగ బాధలు, కష్టాలు, పేదరికం అన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈ వారమంతా చేస్తున్న ప్రార్థన ద్వారా మిమ్మలను ఈ రోజు జరుగుతున్న చివరి రోజు ప్రార్థన గుంటూరులో వచ్చే ప్రజలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as you hold the palm branches in your hands from morning, may it become a sign of victory, healing and miracle during this week. May the Lord bless you in a special way, and also the special final day convention in Guntur. In Jesus' name we pray. ఆమేన్. దావీదు తనయా హోసానా, యోధుల రాజా హోసానా, 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 హోసానా. God bless you.